21 రోజులు ఉపవాస ప్రార్థన పండుగలు. మరి 13వ రోజులోనికి వచ్చాము. 13వ రోజు కూడా అయిపోయింది, 14వ రోజు కదా. ఇంకా తిరిగి రేపు మనము ఆ 14 రోజులోకి ఎంటర్ అవుతే 6 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 6 రోజులు కూడా చాలా చక్కగా బలమైన ఆరాధనలు ఉదయం సాయంత్రం జరుగుతున్నాయండి. మరి అందరం కలిసి లైవ్లో పాల్గొందాము. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు మరి ఉపవాసంలో ప్రార్థన గోపురంలో మరి కంటిన్యూస్గా ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో మరి బగలు మరి ఉదయము మధ్యాహ్నము రాత్రంతా ఇలానే ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. చెప్పాలంటే హృదయం అంతా చాలా మరి వేదన. ఎందుకంటే సేవకులు ఆరోగ్యము మరి వెళ్ళేటప్పుడు ప్రేయర్ టవర్లోకి వెళ్ళేటప్పుడు మరి ఆరోగ్యం బాలేని పరిస్థితి. కానీ ఒకటే విశ్వాసం, నిరీక్షణ ఏంటి అంటే ఒక సేవకురాలిగా నేను సంఘాన్ని బలముగా నడిపించాలి, మొదటి విషయం. రెండవదిగా ఏంటి అంటే నిరీక్షణ, ఆయనే తన చేతుల పైన తన సేవకుల్ని అలా నడిపిస్తారని. ఆమేన్. మరి అద్భుతమైన రీతిలో ప్రతి విషయంలో సేవకుడు కూర్చున్నా మరి ప్రార్థిస్తున్నా, అలా కొద్దిసేపు పడుకున్నా మరి ప్రతి విషయంలో కూడా మరి తను మరి ఆ టవర్ ఆ గదిలో ఉంటుండగా ఈ 21 days కూడా మరి ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని చూడకుండా, మరి ఏ విషయంలోనైనా అన్నిటినీ పక్కకు పెట్టి మరి దేవుని వైపే అలా వెతుకుతూ, దేవుని వైపే ఆధారపడుతూ అనేక అంశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుడే ఆయనకి కాపుదల, క్షేమము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంకను కూడా సేవకుని నూతనమైన బలముతో, నూతనమైన శక్తితో మరి సేవకుని నింపులాగున మన సేవకుడి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగే మరి బలమైన వాక్కు వర్తమానం నేనైతే ఎదురు చూస్తూ ఉన్నా, ఆశ కలిగి ఉన్నా. ఏంటో తెలిసి లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ దేవుడు సేవకుడి నోటి నుంచి ఏ మాటలు మాట్లాడతారో అనే ఆ మాటల కొరకు ఎదురు చూస్తున్నా. ఎంతమంది ఎదురు చూస్తున్నారండి? దాని కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. ఆ బలమైన మాటలు నా ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం. ఖచ్చితంగా దేవుడు అందరితో మాట్లాడతారు ఆ రోజున. ఆమేన్. ఇన్ని రోజులు సేవకుడు చేస్తున్న ఉపవాస ప్రార్థన మరి ప్రయాస వ్యర్థము కాదండి. ఆమేన్. ఖచ్చితంగా అద్భుతాలను మన పరిచర్యలో దేవుడు జరిగించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మరి సేవకుడు తీసుకున్న తీర్మానం ప్రతి సంవత్సరం కూడా మరి సంవత్సరం మొదటి నెలలో చేస్తున్న ఈ కటిక ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు మినిస్ట్రీలో చేస్తున్నారు. మినిస్ట్రీ ఇంత ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే మరి ఇది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారానే. మా సీక్రెట్ ఒకటి, ఉపవాస ప్రార్థన. ఆమేన్. ఉపవాస ప్రార్థన ఏమి చేస్తుందంటే అసాధ్యమైనది సాధ్యపరుస్తుంది. ఆమేన్. అంత బలమైన శక్తి ఉంటుంది ఉపవాస ప్రార్థనలో. మరి దేవుడు అద్భుతమైన రీతిలో 31వ తారీఖు సేవకుడు నోటి నుండి మరి ఆయన మాటల్ని మనందరికీ మరి తెలియచేయబోతున్నారు. అనేకమైన విషయాలను బయలుపరచబోతూ ఉన్నారు. ఆ చివరి రోజున గంభీరంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రాబోతూ ఉన్నారు. ఆమేన్. పోయిన సంవత్సరం ఛత్తీస్గఢ్ నుంచి మరి బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి, వైరా నుంచి, ఇలా చాలా చాలా ప్రాంతాల నుంచి, వరంగల్ నుంచి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇలా ఎన్నో ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఆమేన్. దేవుడు మాకు వాగ్దానం చేశారు. ఈ స్థలం అంటే ఈ స్థలము విషయంలో, మినిస్ట్రీ విషయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాకు బయలుపరిచిన విషయాలలో ఒక విషయం ఏంటి అంటే ఈ ప్రాంతానికి, ఈ స్థలానికి అసలు కొద్దిమంది అయితే చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు కొద్దిమంది అన్నారు, అసలు మీకు ఏమైనా ఉందా, ఇక్కడ ఎవరైనా వస్తారా ఈ ప్రాంతానికి? చుట్టూ ఏమీ లేవు, చుట్టూ అసలు ఏ ఆధారం లేదు, ఇది అడవి, ఈ అడవిలో ఎవరు వస్తారని పెట్టారు అని అన్నారు. కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అన్నారు, ఇదిగో ఇదే ప్రాంతానికి, ఇది నేను ఏర్పాటు చేసుకున్న స్థలము. ఆమేన్. ఈ స్థలానికి నేను దేశ నలుమూల నుంచి ప్రజల్ని ఇక్కడ తీసుకొస్తానని వాగ్దానం చేశారు. హల్లెలూయా. అలాగనే ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం.
అనేక ప్రాంత ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంకా ఈ సంవత్సరం అయితే మనం ఊహించని కార్యాలను ఇక్కడ ఈ పరిచర్లో మనం చూడబోతూ ఉన్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాట ఒక్కటే పట్టుకొని ప్రార్థించామండి. దేవుడు అన్నారు, కొన్ని లక్షల వేల మంది ప్రజలతో ఈ ప్రాంగణం నింపబడుతుంది, ఇది ఒక యాత్రా స్థలముగా నేను చేస్తానని దేవుడు చెప్పారు. హల్లెలూయా. భద్రాద్రి కొత్తగూడెం అనగానే వెంటనే ప్రతి ఒక్కరికి మినిస్ట్రీ గుర్తొచ్చేటట్టు చేస్తానడు దేవుడు. హల్లెలూయా. మొన్నొక సేవకుడు అలాగనే మంచి సింగర్ అన్నమాట. మేము ఫోన్ చేసి మాట్లాడుతున్న సమయంలో ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? కొత్తగూడెంకి వచ్చానన్న, కొత్తగూడెం నుంచి ఈ వేలో మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక మంచి సేవకుడు ఉన్నాడు భద్రాద్రి కొత్తగూడెంలో అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వెళ్ళాను అనే మాట అన్నప్పుడు చాలా సంతోషం వేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా ఈ కొత్తగూడెం ప్రాంతానికే ఒక అద్భుతమైన రీతిలో ఈ పరిచర్ని దేవుడు ఉంచుతానని మాకు వాగ్దానం చేశారు. అలాగనే ఉంచారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా చాలా సంతోషం. 21 రోజులు ఉపవాస ప్రార్థనలు మరి 11వ తారీఖు జనవరి నుంచి స్టార్ట్ అయ్యాయి. తిరిగి ముగింపు సభ 31వ తారీఖు సాయంత్రం 6 గంటలకి. ఈ 6 గంటలకి మరి సేవకుడు దేవుని బలమైన వర్తమానాన్ని పట్టుకొని ప్రార్థన గోపురంలో నుండి బయటికి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. సంఘంగా సిద్ధపడదాం. అలాగనే ప్రజలుగా ఎంతమంది లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవిస్తూ ఉన్నారు, మీరు కూడా ఏ ప్రాంతంలో నుంచి లైవ్ చూస్తూ ఉన్నా, ఈ వీడియో చూస్తున్నా, తప్పక మరి 31వ తారీఖు సాయంత్రం 6 గంటలకి బుధవారం జనవరి మరి రోజున మీరు తప్పక పాల్గొనండి. ఎంతోమంది వేరే వేరే ప్రాంత ప్రజలకు రాబోతున్నారు. మీరు కూడా రండి. ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ విషయాల్లో కృంగిపోయి ఉన్నా, ఏ దాంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఆత్మీయ జీవితాల్లో మరి చాలా బలహీనులుగా ఉండిపోయారేమో, ఎండిపోయిన అనుభవాలు చూస్తున్నారేమో, కుటుంబంలో సమాధానం, సంతోషం, నెమ్మదిని చూడలేకపోతున్నారేమో, కానీ ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపులో మరి దేవుడు అద్భుతాన్ని చేకూర్చబోతున్నారు మన జీవితాల్లో. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. విరిగిపోయిన నలిగిపోయిన జీవితాలకు విడుదలను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. క్షేమాన్ని కలగ చేయబోతున్నారు, నెమ్మదినివ్వబోతూ ఉన్నారు. నమ్మిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నారు. విశ్వాసంతో అడుగు పెట్టే జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలను జరిగించబోతున్నారు. విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రాంగణంలో అడుగు పెడతారో వారు ఘనమైన కార్యాలు ఇక్కడ నుంచి చూసి వెళ్ళబోతూ ఉన్నారు. ఆమేన్. వారి జీవితాల్లో విడుదల, క్షేమాన్ని దేవుడు కలగ చేయబోతున్నారు. అందుకని తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఆరాధన జరుగుతుంది, లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. చక్కగా ఆరాధనలో పాల్గొండి. బలమైన అద్భుతకరమైన దేవుని మాటలు మరి దేవుడు స్వయంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఆయన్నే నడిపిస్తూ ఉన్నారు. ఆమెన్. ఉదయం 5 గంటలకి తిరిగి సాయంకాల సమయంలో 7 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ వస్తుండగా మరి ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. మీరు ఏ దూరం నుంచి వచ్చినా ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మీ కొరకే అన్నీ సిద్ధపరుస్తున్నాం. మీరు మరి ఈ వారం రోజులు ఉంటామండి అంట కూడా మీరు ఉండొచ్చు, లేకపోతే మేము లాస్ట్ చివరి 3 రోజుల్లో వస్తామన్నా మీరు రావచ్చు, ఆ రోజు వస్తామన్నా మీరు రావచ్చు. ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు, చక్కగా ప్రార్థనలో పాల్గొనొచ్చు, పనులలో వాడబడచ్చు. అద్భుతమైన కార్యాలు దేవుడు మనందరి జీవితంలో జరిగించబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. మరి 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ నిజంగా మన ఆత్మీయ జీవితాలను బలపరిచే ఫాస్టింగ్ ప్రేయర్స్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది బలపరచబడుతున్నారు? నేనైతే బలపరచబడుతున్నాను. బలపరచబడుతున్నారా లేదా? ఆమె ఎంతో అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నారు, నడిపిస్తూ ఉన్నారు. రేపు ఉదయం 5 గంటలకి కలుసుకుందాం. జరుగుతున్న పనుల నిమిత్తం ప్రార్థన చేయండి. సేవకుడి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో సహాయం చేయలాగున, మరి దేవుడే నడిపించలాగున ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును.